పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ నిర్ణయాలు తీసుకుంది. దీనికోసం ప్రతి మంత్రికి ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. వీటితో పాటు తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ తెలంగాణ నుండి లోక్సభకు పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పార్టీ రాజకీయ సమావేశాన్ని గాంధీ భవన్లో ఏర్పాటు చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జి ఠాక్రే అధ్యక్షతన జరిగిన సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నేతలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్, పీఏసీ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంటు ఎన్నికలే ఎజెండాగా జరిగిన సమావేశంలో 3 కీలక తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం, ఎన్నికల్లో పార్టీ తరపున ప్రచారం చేసిన ఏఐసీసీ అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ మరో తీర్మానం, తెలంగాణ ఇచ్చిన తల్లిగా సోనియా గాంధీ తెలంగాణ నుంచి లోక్సభకి పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మానం చేస్తూ సోనియా గాంధీ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి పీఏసీ లేఖ రాసింది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మంత్రిని నియమిస్తూ పీఏసీ నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేవెళ్ల, మహబూబ్నగర్ పార్లమెంట్లకి ఇన్ఛార్జిగా భట్టి విక్రమార్క హైదరాబాద్, సికింద్రాబాద్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మహబూబాబాద్, ఖమ్మం, ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి భువనగిరి, పొన్నం ప్రభాకర్ కరీంనగర్, కొండా సురేఖ వరంగల్, దామోదర్ రాజనరసింహ మెదక్, పి సుదర్శన్ రెడ్డి జహీరాబాద్, తుమ్మల నాగేశ్వరరావు మల్కాజ్గిరి, టి జీవన్ రెడ్డి నిజామాబాద్, శ్రీధర్ బాబు పెద్దపల్లి, జూపల్లి కృష్ణారావు నాగర్ కర్నూలులకు ఇన్ఛార్జీలుగా నియమించారు. సంక్రాంతి పండుగ తర్వాత పార్లమెంటు అభ్యర్థులను ప్రకటిస్తామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు కోసం జిల్లాకి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా వేయనున్నారు. నామినేటెడ్ పోస్టులను నెలలోపు భర్తీ చేస్తామని నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ పదవులపై అధిష్టానం చూసుకుంటుందని, ప్రతి కార్యకర్తకు సంక్షేమ పథకాలు లబ్ధి జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆరు గ్యారంటీ స్కీమ్స్ అమలు కోసం జిల్లాకి ఒక మంత్రిని ఇన్ఛార్జిగా వేయనున్నారు. నామినేటెడ్ పోస్టులను నెలలోపు భర్తీ చేస్తామని నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎమ్మెల్సీ పదవులపై అధిష్టానం చూసుకుంటుందని, ప్రతి కార్యకర్తకు సంక్షేమ పథకాలు లబ్ధి జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 6 గ్యారంటీల్లో ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తుండటంతో పాటు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల వరకు చికిత్స అందిస్తున్నారు. అయితే మిగిలిన పథకాలు ఎప్పటి నుంచి అమలు చేసే తేదీలను అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించనున్నారని షబీర్ అలీ తెలిపారు. వీటితో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్పై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయడంతో పాటు 6 గ్యారంటీ స్కీమ్స్ అప్లికేషన్లు ప్రారంభించనున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమానికి తెలంగాణ నుంచి వెళ్లే కార్యకర్తల కోసం వేసిన కమిటీకి మహేష్ కుమార్ గౌడ్ని ఇన్ఛార్జిగా వేశారు. ఇక్కడి నుంచి 50,000 మంది సభలో పాల్గొననున్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరిగిన తొలి సమావేశంలోని అటు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూనే పార్లమెంటు ఎన్నికలపై పీసీసీ సీఎం ఫోకస్ చేయడంతో మరి లోక్సభ స్థానాల్లో అనుకున్న లక్ష్యం వైపు ఎంతవరకు వెళ్తారో చూడాలి మరి.